పారిజాత మొక్కకున్న ఆధ్యాత్మిక విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పారిజాత పూలు, ఆకులు, బెరడు అన్నీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. పారిజాత పువ్వులు, ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చెట్టు బెరడును తీసి నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల ఎలాంటి జ్వరమైనా తగ్గిపోతుంది. అనారోగ్యకర జీవన శైలి, ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వల్ల కొంతమందికి కీళ్ల దగ్గర వాపులు వస్తాయి. ఇలాంటి వాటికి కూడా పారిజాత పూలు లేదా ఆకులతో చేసిన టీ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల వాపులను తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో పిత్త దోషం వల్ల అజీర్ణ సమస్య తలెత్తుతుంది. ఈ దోషాన్ని సరిచేయడంలో పారిజాత పుష్పం మంచి ఔషధంలా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. ఇక పారిజాత చెట్టు కొమ్మని ముక్కలు చేసి ఎండబెట్టి మెత్తని పొడిలా చేసి గాలి చొరబడిని డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పొడిని 1 గ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల మలేరియా, కీళ్ల నొప్పులు లాంటివి తగ్గుతాయి. కొంతమంది కాలంతో సంబంధం లేకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పారిజాత ఆకులు, పూల టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తులో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలచన చేసి బయటకు పంపిస్తుంది. అలాగే చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్య ఎదుర్కొంటుంటారు. పారిజాత గింజలను పేస్ట్ లా చేసి తలకు పట్టిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పారిజాత పువ్వు సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, అంతర్గత శాంతిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.